మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. చేస్తారా ఆపేసానా? ఆనా వద్దే, సింగిలే. నొక్కేవా లేదా? నొక్కి ఇంకోసారి. ఏదంట ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయాల. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ల్యాప్టాప్ కొన్నాను. ఇది వచ్చేసి డెల్ G15 ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. స్పెక్స్ వచ్చేసి i5 13th జనరేషను. గ్రాఫిక్ కార్డు 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అండ్ 1TB SSD. మీకు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. ఇదిగోండి, నాకు పవర్ బ్రిక్, ఛార్జింగ్ కేబుల్, ఇంకా దీని లోపల ఏమున్నాయి, కార్డ్ బోర్డ్స్, ఏదో మాన్యువల్లా ఉంది. ఛార్జర్ ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి పేపర్. ఇది సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ ఇన్ఫర్మేషన్. ఇంకా దీని లోపల ఇది తప్ప ఏం లేదు. ఇది ఛార్జరు. ఇప్పుడు మనకు బాక్స్లో 180 watts అడాప్టర్ ఇచ్చాడు. కొంచెం ఎదురుగానే ఉంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేద్దాం. ఎక్కడ డ్యామేజ్ ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా డ్యామేజ్ మనం చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం డ్యామేజ్ ఏం లేదు. ఇది మన ల్యాప్టాప్. ఇప్పుడు కవర్లోంచి బయటకు తెద్దాం. చూడండి, మొత్తం ఆల్ మ్యాట్ బ్లాక్. కింద వచ్చేసి ఎయిర్ ఇంటేక్ గ్రిల్ ఉంది. ఇక్కడ సైడ్ కూడా మనకు గ్రిల్సే ఉన్నాయి. దీనికైనా బ్యాక్ సైడ్ కూడా గ్రిల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. HDMI ఉంది, అలాగే USB ఉంది. ఇది మనకు Type-C పోర్ట్ కూడా ఉంది. మేబీ ఇది డేటా ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్. సో పట్టుకుంటే కొంచెం బరువుగానే ఉంది. దీని వెయిట్ 2.5 kgs ఉండొచ్చు. కానీ మనకు ఈ ఫ్లెక్స్ అంతా కొంచెం మినిమల్గానే ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే క్వాలిటీ అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేస్తున్నాం. వన్ హ్యాండ్ ఓపెన్ చేయగలని చూద్దాం. అమ్మో, సో ఇది ఇక్కడ దాకా వెళ్తుంది. ఇది వచ్చేసి పవర్ బటను. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. పవర్ లేనట్టు ఉంది. ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి చూద్దాం. పవర్ లేదనుకుంటా. సో మనం ఛార్జర్ కనెక్ట్ చేసి చూద్దాం. అసలు ఇక్కడ ఛార్జింగ్ లేనట్టుంది. ఇప్పుడే మనకి ఇండికేటర్ అని చూపిస్తుంది, కానీ పవర్ అయితే ఆన్ అవ్వలేదు. సో కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత పవర్ బటన్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనం పవర్ ఆన్ చేయబోతున్నాం. ఇది పవర్ స్విచ్. ఓకే, ఇదిగోండి రెడ్ కలర్లో అదేదో ఆన్ అయింది. ఇదిగోండి, ఒక నిమిషం తర్వాత ఇది డెల్ అని ఒక పేరు వచ్చింది.
అసలు నాకే ఇది ఫస్ట్ టైము ల్యాప్టాప్ కొన్నాం. అసలు ఎందుకు ఇంత రేట్ అవుతుందనేది తెలియట్లేదు. జస్ట్ మూమెంట్ అని పడింది. ఇక్కడ ఏందో తిరుగుతూ ఉంది. ఇదిగోండి వచ్చేసింది. మనం ఎంట్రీ చేద్దాం. ఓకే ఎంటర్. ఇంకా కిందకి వెళ్ళు. జర్మన్ ఏమైనా ఉందా? ఇంకా కిందకి వెళ్ళు. జర్మన్ మనకి సంబంధం ఏంది? మిగతా లాంగ్వేజ్తో మనకు సంబంధం ఏముందరు మా? సరే ఇంగ్లీష్ ఇండియా గుడ్. ఇంగ్లీష్ ఇండియా. స్కిప్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము. సో ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ అప్డేట్స్ కోసం చెక్ చేస్తుంది. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ వైల్ మ్యాజిక్ హ్యాపెన్స్. చూడండి అప్డేట్ జస్ట్ ఏ మూమెంట్ అని పడుతుంది. ఇప్పుడు మొత్తం వచ్చేసింది. మళ్ళీ ఇది రీబూట్ అవుతున్నట్టుంది. చూద్దాం. సో ఇనిషియల్ సెటప్లో మనకు ఇంత టైం పడుతుందని నేను అనుకోలేదు. బట్ వెయిట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో ఇది మనకు లాస్ట్ అప్డేట్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఏప్రిల్ 2024లో అయింది. దీని కింద వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి ఏదో సంథింగ్ వచ్చున్నాయి. సో ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే చేసే నేమ్ యువర్ డివైస్ క్యాపిటల్ ఎం. పెడదాం. సో మనకు చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వస్తుంది. ఇక్కడ సిస్టమ్ స్పెక్స్ అనేది ఓపెన్ చేసాము. మనకి స్టోరేజ్ కరెక్ట్గా ఉంది లేదు చూడండి. 16 GB ర్యాము. సో ఇది విషయం.